భారతదేశం మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎన్నో ఆలయాలున్నాయి. అలాగే అయోధ్య రామమందిరం గూడా ఒక ప్రధానమైనటువంటి ఆలయం. ఈ ఆలయానికి మన భారతదేశం అంతట నుంచి వచ్చే ప్రజలే గాకుండా దేశ విదేశాల నుంచి గూడా భక్తులు అక్కడికి రావడం, దర్శనం జేసుకోవడం గూడా జరుగుతూనే ఉంటది. అయితే అలాంటి ప్రముఖ ప్రధానమైనటువంటి ఈ అయోధ్య రామమందిరంలో నగదు చోరీకి గురైందంటే ఇది ఎంత దారుణమైన సంఘటన గూడా ఒకసారి ఆలోచించుకోండి. అంటే దొంగతనం అనేది ఇళ్లల్లో చూస్తుంటాం, షాపులలో చూస్తుంటాం. కానీ ఒక మందిరంలో గూడా దొంగతనము, అది గూడా అందులో పనిచేసినటువంటి ఎంప్లాయీసే దాన్ని ప్రధానంగా ఈ నగదు చోరీకి పాల్పడ్డారంటే ఎంత అమానుషమైన ఘటన కూడా మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి కూడా ఒక ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. లవకుష్ మిశ్రా, అన్కుల్ప్ మిశ్రా అనే ఈ ఇద్దరు యువకుల ఇళ్లలో కూడా సిట్ అధికారులు కూడా ఎంక్వైరీ కమిటీ వేయడం జరిగింది. ఈ ఇళ్లలో ఏదైతే ఎంక్వైరీ చేశారో దానికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే 12 లక్షల నగదు అనేది కూడా దొరికినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ఈ విరాళాలకు సంబంధించి ఆలయంలో విరాళాల లెక్కింపు క్రమంలో ఈ ఇద్దరు కాకుండా ప్రధానంగా ఇంకొక ముగ్గురిని కూడా వీళ్ళు ఒక సహాయకులుగా పెట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం ఐదుగురు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఇద్దరు ఇళ్లలో దొరికినటువంటి 12 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీళ్ళ మీద ఎంక్వైరీ కమిటీ వేయగా నిజాలు నిర్ధారణలు అనేవి వచ్చిన క్రమంలో చూసుకున్నట్లయితే ఏదైతే విరాళాల లెక్కింపు కార్యక్రమంలో భాగంగా సీసీ ఫుటేజ్ ఆధారాలు లేకుండా చేశారు. అలాగే ఇంకొక ముగ్గురు సహాయకులు ఉన్నారు కదా ఈ ఇద్దరికి సంబంధించి, ఆ ముగ్గురు కూడా కెమెరాలకు అడ్డుగా నిలబడ్డారు. అంటే ఏదైతే విరాళాలు లెక్కిస్తున్నారో ఆ టైంలో రికార్డు కాకుండా ఉండడం కోసం, అలాగే రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ను కూడా దొంగిలించే ప్రయత్నం కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే ఉంటుందో బంగారం కావచ్చు, నగదు కావచ్చు, వెండి ఆభరణాలు కావచ్చు, వీటిని వీళ్ళు ప్రధానంగా దొంగతనం చేసి వీటి ప్లేస్లో నకిలీ వెండి ఆభరణాలు కావచ్చు, బంగారు ఆభరణాలు కావచ్చు కూడా నకిలీవి అక్కడ పెట్టినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా చూసుకుంటే సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఎంతటి పెద్దవారిని కూడా వదిలే సమస్య లేదు. ఒక మందిరానికి సంబంధించి ఇలా నగలు అపహరణ జరగడం అనేది కూడా మామూలు విషయం కాదంటూ కూడా అధికారులకు సూచనలు చేసిన సందర్భం కనబడుతుంది. అయితే ఏదైతే ఈ అయోధ్య రామమందిరం విరాళాలకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కాంట్రాక్టర్కు ఇవ్వడం జరిగింది. ఆ కాంట్రాక్టర్కు సంబంధించి కొంతమంది సిఫార్సు మేరకే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఈ మందిరంలో ఇవ్వడం జరిగింది. ఆ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కూడా ఒక డ్రెస్ కోడ్ ఉంటుందంట. ఈ డ్రెస్ కోడ్ ఎలాంటిదంటే వాళ్ళ పాకెట్ అనేది ఉండకూడదు. షర్టుకు కావచ్చు, ప్యాంట్స్కి కావచ్చు, పాకెట్స్ లేని డ్రెస్ కోడ్ అనేది వాళ్ళు వేస్తూ ఉండాలి. కానీ వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారు వాళ్ళు ఈ ఎంప్లాయీస్ అనేది కూడా మనకు తెలుస్తుంది. అంటే వాళ్ళు పాకెట్స్ ఉన్న షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ వేసుకుంటూ తిరుగుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అంటే దాదాపుగా దీనికి సంబంధించి ఐదుగురినే కాకుండా ఇప్పటి వరకు 125 మంది మీద కూడా అనుమానితుల మీద కూడా కేసు దర్యాప్తు చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన ఎంక్వైరీ అనేది కూడా చేస్తూ ఉండడం కూడా మనం గమనించవచ్చు. అయితే గతంలో కూడా 1250 కోట్లకు సంబంధించిన నగదు కూడా అపహరణకు గురైనట్లు, హుండీలలో ఉన్నటువంటి నగదు కూడా అపహరణకు గురైనట్టు కూడా వీళ్ళ మీద అనుమానం సంబంధించి కూడా వీళ్ళ మీద దర్యాప్తు అనేది కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ అనేది ఇచ్చిందో వాళ్ళ మీద కూడా సిట్ విచారణ అనేది కూడా వేయాలన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అయోధ్య రామ మందిరంలో జరిగిన ఈ ఘటన మాత్రం దారుణంగా ఒక దేశాన్ని కదిలించే చర్చగా కూడా మారింది. ఎందుకంటే అంత పెద్ద ఒక ప్రముఖ ఆలయంలో అందులో పనిచేసినటువంటి ఎంప్లాయీసే ఇలా దొంగతనానికి పాల్పడము, వాటి ప్లేస్లో వేరేవి నకిలీకి సంబంధించిన వెండి ఆభరణాలు, బంగారు ఆభరణాలు పెట్టడం అనేది దారుణంగా చూసుకోవచ్చు. సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం వీటి మీద సిట్ విచారణ కమిటీ వేయడం జరిగింది. ఎంత పెద్దటి వారైనా వదిలేదని చెప్పేసి కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. వీళ్ళని కోర్టులో హాజరుపరిచి తదుపరి విచారణ కమిటీ అనేది కూడా వేస్తున్నారు.